హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ సాధించాలని ప్రతి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. వాళ్ళ కోసమే నేను డైలీ ఒక గవర్నమెంట్ జాబ్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్. ఇది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయబడింది. కాకపోతే ఇది ఏంటంటే ఇక్కడ మనకి నోటీసులో మెన్షన్ చేసింది ఏమంటే ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్. ఇక్కడ మీరు చూసుకుంటే నోటిఫికేషన్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ వాడు మనకి మెన్షన్ చేశాడు ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని. మీరేం నిరుత్సాహపడద్దు, ఎందుకంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్న వాళ్ళు ప్రస్తుతానికి మీకు ఏదో వచ్చే లోపల ఈ జాబ్ అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ కన్సాలిడేటెడ్ పే అనేది 23,000 పర్ మంత్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే మనకి ప్రతి నెల 23,000 మన చేతికి వస్తుంది. దాంతోపాటు మీకు కంబైన్గా కరస్పాండెన్స్గా మీరు ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే ఇక్కడ మీరు ఎర్న్ చేసినట్టు ఉంటుంది, అలాగే అక్కడ మీకు జాబ్ కూడా ఉన్నట్టు ఉంటుంది. సో మనం ఇక్కడ పోస్ట్ నేమ్ చూసినట్టయితే టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్. అంటే మనకి పోస్ట్ పేరు టెక్నికల్ ఆఫీసర్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పేసి ఆన్ కాంట్రాక్ట్ అని పెట్టారు. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసినట్టయితే 350 పోస్టులు అనేది వీడు రిక్రూట్ చేసుకుంటున్నాడు. అందులో మనం చూసుకున్నట్టయితే 160 పోస్టులు ఏమో అన్రిజర్వ్డ్కి, అలాగే 16 ఏమో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి, మరియు 90 పోస్టులు ఓబీసీ వాళ్ళకి, మరియు 58 పోస్టులు ఎస్సీ వాళ్ళకి, అండ్ 26 పోస్టులు ఎస్టీ వాళ్ళకి. ఇక్కడ కాంట్రాక్ట్ పీరియడ్ ఏమని ఇచ్చారంటే ద టెన్యూర్ ఆఫ్ ద contract would be for 9 months. However, it may be extendable depending upon the organization requirement as well as performance of the candidate. ఏంటంటే ఇక్కడ మీరు షార్ట్ లిస్ట్ అయ్యాక మీకు స్టార్టింగ్ ట్రైనింగ్ అనే ఈ జాబ్ అనే పీరియడ్ ఏమో మీకు 9 నెలలు ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఆ ఆర్గనైజేషన్ అంటే ఈసీఐఎల్ వాళ్ళకి ఇంకా మీ రిక్వైర్మెంట్ ఉంటే దానికోసం ఇంకా ఈ కాలం అనేది పొడిగించవచ్చు. అలాగే మీరు ఒక సక్సెస్ఫుల్ సాటిస్ఫాక్టరీ గనక మీరు చూపిస్తే మీ పర్ఫార్మెన్స్ దానికి కూడా వాళ్ళు పొడిగించవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక వచ్చినట్టయితే ఏ ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ మినిమం 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. అంటే ఏంటంటే మనకి ఎవరెవరికైతే 60% అనేది మినిమం అగ్రిగేట్ ఉందో ఈ ప్రీ బ్రాంచ్ల్లో వాళ్ళందరూ ఓపెన్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్ వీడిచ్చింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఏమి ఇచ్చారంటే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ విచ్ మినిమం 3 months షెల్ బీ ఇన్ సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పూలింగ్, కమిషన్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఏంటంటే 1 year ఖచ్చితంగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో 3 months ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ కిందైనా, ఈ సీలింగ్ అయినా, డిస్ట్రిబ్యూషన్లో కనుక ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే మీకు మెరిట్ మీ ఇంజనీరింగ్లోని ఎంతైతే వచ్చిందో దాన్ని చూసి వీడి షార్ట్ లిస్ట్ చేసి మనకి ఏంటంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆన్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఒకవేళ కనుక మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసి వాడికి కనుక నచ్చినట్టయితే వాడు మీకు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ చూసి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ ఆధార్ డీటెయిల్స్ అంటే మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ చూసి, మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ చూసి వాడికి అప్లికేబుల్ అనిపిస్తే వాడు మీకు ఫైనల్గా ఒక ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేయబడతారు. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రిలాక్సేషన్ ఆఫ్ మార్క్స్ అంటే ఫస్ట్ క్లాస్ ఇస్ రిలాక్స్డ్ టు సెకండ్ క్లాస్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. ఇప్పుడు మనం ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే 60% to 70% అనేది మనకి ఫస్ట్ క్లాస్ డిగ్రీ కింద
మనకి వస్తుంది. 70 అండ్ అబోవ్ మనకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అంటాం. అదే ఇప్పుడు ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారనుకో, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ఇస్ రిలాక్స్డ్ టు సెకండ్ క్లాస్. అంటే వాళ్ళకి ఈ 60% కంటే తక్కువలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంతే ఉండాలని చెప్పేసి ఏమీ లేదు. అప్పర్ ఏజ్ లిమిట్కి వచ్చి చూస్తే కనుక మనకి 30 ఏళ్ళ కంటే దాటి ఉండకూడదు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 35 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్ 33 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇప్పుడు మనం పోస్టులు జోన్ వైజ్ చూసుకుంటే మనకి పోస్టులు ఉండేవి ఇక్కడ చూడండి, హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై అండ్ కోల్కత్తా. ఈచ్గా ఇందులో చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని అంటే మన రాష్ట్రం దగ్గరే మనకి 200 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 91, ఈడబ్ల్యూఎస్కి 9, ఓబీసీకి 51, ఎస్సీకి 33, ఎస్టీకి 16. అలా డిఫరెంట్ జోనర్స్కు డిఫరెంట్ కేటగిరీస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి ఆడ పైనుంచి చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇండికేట్ హిస్ ఆర్ ప్లేస్ ఆఫ్ చాయిస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడైతే కావాలో అక్కడ అని చెప్పి మీరు చూసుకోవచ్చు. అదే మనకి కింద నుంచి చూడండి, సచ్ ప్లేసెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. అక్కడే మీకు పోస్టింగ్ ఇస్తుందని చెప్పేసి వీడు మీకు ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, విత్ ఇన్ 7 days ఆఫ్ డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫర్ లెటర్ మీకు వచ్చిన విత్ ఇన్ 7 daysలో మీరు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాలి. మేబీ టెనేటివ్లీ ఆన్ సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2020 అన్నట్టు. అంటే రిజల్ట్ అనేది ఈ త్వరగానే వచ్చేస్తుంది. వచ్చేసే లోపల మనం ఏంటంటే అన్నీ రెడీ చేసుకుని ఉంచాలి. విత్ ఇన్ 7 days ఆడి మీకు ఇచ్చింది అంటే మనకు 1వ తారీఖు ఇచ్చాడు అనుకోండి, ఆ 7వ తారీఖు ఈ మధ్య రోజుల్లో గ్యాప్లోనే మీరు వెళ్ళి రిపోర్ట్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఒబ్టైన్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. పీవీసీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా పట్టుకొని రావాలి అని చెప్పేసి మీకు చెప్పాడు. ఇంకా జనరల్ కండిషన్స్ ఇవన్నీ ఒకసారి మీరు నోటిఫికేషన్లోకి వెళ్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ అప్లైడ్ టు ఆన్లైన్, అంటే ఆన్లైన్ పద్ధతిలోనే ఇది చేయాలి, ఆఫ్లైన్ పద్ధతిలో ఇది అప్లికేబుల్ అవ్వదు. ద అప్లికేషన్ ప్రాసెస్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 19/8/2020 నుంచి 30/8/2000 అంటే ఈ నెలాఖరు వరకు ఇది మీకు ఉంది. 2 గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై లింక్ అనేది నేను కింద ఇస్తాను, అది క్లిక్ చేసి మీరు చూసుకోండి. నోటిఫికేషన్ లింక్ కూడా నేను మీకు కిందనే ప్రొవైడ్ చేస్తాను. అది కాకుండా మీకు ఎలాగ అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను ఈ నోటీస్ చదివాక. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. డేట్ అండ్ టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత డిక్లేర్ చేస్తాడు, రిజల్ట్ డిక్లేర్ చేస్తాడని చెప్పేసి అన్నది. ఒకసారి మీరు నోటిఫికేషన్ కూడా మీరు క్లియర్గా చదవండి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నాకు కిందన కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వాలని ట్రై చేస్తాను. ఎవరికి మిస్ అవ్వనని నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే మీ డౌట్స్ అందరికీ నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టాస్క్ ఏంటంటే ఎలా అప్లై చేయాలని చెప్పేసి నేను కిందనే మీకు ఒక లింక్ ఇచ్చాను కదా, అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి. మీరు దాన్ని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు మెయిన్ సైట్కి రీడైరెక్ట్ అవుతారనమాట. మీరు వన్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక డిస్ప్లే అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు మొబైల్ నుంచి ఆపరేట్ అయితే మాత్రం రైట్ క్లిక్ నొక్కి డెస్క్టాప్ సైట్ అని చెప్పి పెట్టి చేయండి. అదర్వైజ్ ఇన్ కేస్ మీరు పీసీ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసినట్టయితే దేర్ ఈస్ నో నీడ్, మీరు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ టెంపరీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని చూపించి గెట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది కదా, ఇది అప్పుడే యూస్ఫుల్ కాదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మీరు చేసినప్పుడు ఒకవేళ మీరు కనుక సిస్టమ్ కన్నా ఆఫ్ అయిపోయి లేదంటే మీరు తర్వాత చేయాలనుకున్నారు ఒక హాఫ్ ఫిల్డ్ అప్లికేషన్ అన్నప్పుడు దాన్ని రిట్రైవ్ చేయడానికి మీకు ఒక టెంపరీ ఐడి ఇస్తాడు. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ నొక్కి గెట్ డీటెయిల్స్ నొక్కితే వస్తుంది. ఇప్పుడు మనం ఆ పైది కాకుండా కింద వచ్చి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంది చూడండి, దాని దగ్గరికి వచ్చి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసి సైడ్కి వెళ్తే పోస్ట్ అప్లైడ్ ఫోర్ అని చెప్పి చూపిస్తుంది. దాని కింద క్లిక్ చేసి మీరు టెక్నికల్ ఆఫీసర్ని సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఒక డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బ్లాక్ ఏమో పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ యాజ్ పర్ ఎస్ఎస్సి 10th మార్క్స్ క్లాస్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. ఇదంతా మీ బేసిక్ డీటెయిల్స్, క్యాండిడేట్స్ నేమ్, జెండర్, వెదర్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, మదర్ టంగ్, మొబైల్ నెంబర్, ఈసీఐఎల్, ఎంప్లాయర్,
నెక్స్ట్ ఏంటంటే మీ ఫాదర్ నేము, మీ క్యాస్ట్, మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్ ఇదంతా మీరు ఫిల్అప్ చేసుకు ఇక్కడ ఉంది చూడండి వ్యాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి దాని మీద నొక్కండి. ఒకవేళ మీరు అంతా కరెక్ట్గా ఫిల్ చేసినట్టయితే అది నెక్స్ట్ ఉండే బ్లాక్కి హైలైట్ అవుతుంది. అంటే ఫస్ట్ బ్లాక్ ఎలా హైలైట్ అయింది, సెకండ్ బ్లాక్ ఎలా హైలైట్ అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే అది ఎర్రర్ పైన చూపించి అది చెప్తుంది అనమాట. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఇది కూడా సేమ్ ప్రొసీజర్. మీరు హౌస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, పిన్ కోడ్ అంతా నొక్కాక వన్స్ మీరు ఇక్కడ ఉండే వ్యాలిడేట్ అడ్రస్ అని నొక్కితే కింద పర్మనెంట్ అడ్రస్కి వెళ్తుంది. ఒకవేళ రెండు సేమ్ అనుకోండి కాపీ కొట్టి వ్యాలిడేట్ పర్మనెంట్ అడ్రస్ అని కూడా నొక్కండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ డిగ్రీ డీటెయిల్స్ అంటే బీటెక్లో మీరు చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. నేమ్ ఆఫ్ ద డిగ్రీ బీటెక్ సెలెక్ట్ చేసుకొని స్పెషలైజేషన్, క్లాస్ అవార్డు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్, అవన్నీ కాలేజ్ ఇదంతా చేసుకున్నాక ఇక్కడ చూడండి మిస్ మార్క్ షీట్ నెంబర్ని అడిగారు. ఒకవేళ ఇన్ కేస్ మీరు మర్చిపోయారు ఇలాంటప్పుడు మీకు మీరు ఫిల్అప్ చేసినప్పుడు మీకు ఒక టెంపరీ ఐడి అని చెప్పేసి వస్తుంది చూడండి. ఆ ఐడి ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ నొక్కి గెట్ డీటెయిల్స్ నొక్కితే మళ్ళీ మీకు అప్లికేషన్ అనేది మీరు ఫిల్అప్ చేసిన దగ్గర నుంచి వస్తుంది. అలాంటి టైంలో ఇది యూస్ అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ ఫ్రమ్ 10th SSC ఇంక్లూడింగ్ క్వాలిఫికేషన్ మెన్షన్ అబౌ. అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో 10th, సెకండ్ దాంట్లో మీరు ఇంటర్ చేస్తే ఇంటర్, ఆర్ఎస్ డిప్లొమా చేస్తే డిప్లొమా, అండ్ థర్డ్ దాంట్లో ఇంజనీరింగ్ కేటగిరీ అని చెప్పేసి మీరు అదంతా చెప్పి వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ నొక్కాక కిందకు వస్తే సమ్మరీ ఆఫ్ స్కిల్ సెట్, అంటే మీకు ఏవైనా స్కిల్ సెట్స్ ఉన్నాయా అని చెప్పి మీరు చేసుకోవాలి. నేను ఇక్కడ ఇది చేయగలను, నా కంపెనీలో ఇలా చేసి నాకు ఈ స్కిల్ వచ్చింది అని చెప్పడానికి మీకు ఒక 400 words ఇది మీరు రాయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కోసం అడిగాడు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్ ఇండికేట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో డీటెయిల్స్ ఆఫ్ ఎనీ 2 references అని అడిగాడు. రెఫరెన్స్ 1, రెఫరెన్స్ 2 రిలేషన్షిప్ అంటే మీకు ఏమవుతారో వాళ్ళ పేరు, మీకు వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళ మొబైల్ నెంబరు. నెక్స్ట్ పోస్ట్ హెల్డ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఆ జాబు. నెక్స్ట్ లాంగ్వేజెస్లో వచ్చాక మీకు ఏ భాష అయితే మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చు అది మీరు ఫిల్అప్ చేసుకుని వెళ్ళండి. ఒకవేళ మీకు తెలుగు చదవటం, రాయటం, మాట్లాడటం వస్తుంటే ఆ 3 బాక్సులు క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ హిందీ మీకు రాలేదనుకో, ఓన్లీ అర్థమవుద్ది, నేను స్పీక్ చేయలేను, రీడ్ చేయలేను, రైట్ చేయలేను అనుకుంటే 3 చేయలేకపోతే రాయకండి. ఒకవేళ ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా వస్తేనే మీరు ఆ లాంగ్వేజ్ రాయండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీరు రాయగలరు, చదవగలరు కానీ మాట్లాడలేరు అనుకుంటే ఇంగ్లీష్ పెట్టి రీడ్, రైట్ బాక్స్ దగ్గర టిక్ పెట్టి స్పీక్ దగ్గర వదిలేయండి. లాస్ట్ ఇది వ్యాలిడేట్ చేసేకి ఇది లాస్ట్ స్టెప్ గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్ మీకు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు ఉన్నాయి కదా. మీరు ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఏ ప్రదేశంలో అయితే ఉన్నారో అక్కడ సెలెక్ట్ చేసుకొని సిగ్నేచర్ అప్లోడ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, అది కూడా వితిన్ 50 KB లోపల ఉండాలి. ఒకవేళ 51 KB ఉన్నాయి ఇది యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ ఫోటో కూడా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి, ఇది కూడా సేమ్ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది వితిన్ 100 KB ఉండాలి, ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా ఇది కూడా చేయదు. ఇదంతా అయిపోయాక సబ్మిట్ రీసెట్ అని చెప్పేసి ఉంది చూడండి, సబ్మిట్లో నొక్కండి. ఇన్ కేస్ మీకు ఏమైనా తేడా కొడితే అప్పుడు రీసెట్ అని నొక్కండి. ఈ సబ్మిట్ నొక్కాక మీకు ఒక అప్లికేషన్ ప్రింట్ అని వస్తుంది ఇలాగే, అది ప్రింట్ చేసుకొని చూసుకోండి. షార్ట్ లిస్ట్ అయితే ఇన్ కేస్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో పడతారు. నెక్స్ట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. హోప్ మీలో కొంతమంది అయినా సెలెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మీ అందరికీ నేను కమెంట్ సెక్షన్లో చెప్తాను ఏమైనా డౌట్ ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.